రైట్ ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో మీకు అనుక్షణం అందిస్తున్నాం. ఖమ్మంలో అయితే ప్రస్తుతం మున్నేరు బ్రిడ్జ్ ఒక ప్రమాదం బారిన పడిందనే తెలుస్తోంది. బికాజ్ మున్నేరుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతూ వస్తోంది. ఖమ్మంలో మున్నేరుపై 3 బ్రిడ్జిలు ఉన్నాయి. బైపాస్ రోడ్ లో బ్రిడ్జికి పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి చివర వరద తాకిడికి ఏకంగా రోడ్డు మొత్తం కోతకు గురైంది. ఇటు బైపాస్ బ్రిడ్జ్ పై నిత్యం వేలాది వాహనాల రాకపోకలు ఉంటాయి. ప్రస్తుతం స్థానికులు ఆందోళనలో ఉన్నారు. వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు నారాయణ. మున్నేరు పరివాహక ప్రాంతాలు రెండు వైపులా ఉన్నటువంటి అనేక కాలనీలు కూడా నేట మునిగాయి. జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఖమ్మం దాదాపుగా నలువైపులా అష్ట దిగ్బంధం చేసినట్టుగా వరద చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముంపు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా అకస్మాత్తుగా వరద రావడంతో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మరొకసారి మున్నేరు దగ్గర వరద పరిస్థితి చూడవచ్చు. మున్నేరు ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వస్తుంది. మనం బైపాస్ రోడ్లో కరణగిరి వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి చూస్తున్నాం. ఈ బ్రిడ్జికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు ఎంత ప్రమాదకరంగా ఉందో. ఇది ఖమ్మం మీదుగా సూర్యాపేట హైదరాబాద్ వెళ్ళే జాతీయ రహదారి మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్. అంటే ఈ మున్నేరు మీద మొత్తం 3 బ్రిడ్జిలు ఉంటాయి. 3 బ్రిడ్జిలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి చూడవచ్చు. నిన్న ఇక్కడ వరకు కూడా వరద రావటం వల్ల ఇక్కడ నుంచి వరద పొంగి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జికి ఇటు చివరి భాగం మొత్తం కూడా కోతకు గురైంది. ఏ క్షణమైనా కూడా బ్రిడ్జి కొంత ఊగుతున్నట్టు కూడా వాహనదారులు చెప్తున్నారు. భయాందోళనకు గురవుతున్నారు. ఇదంతా కూడా మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల క్రాక్స్ కూడా వచ్చింది. చాలా స్పష్టంగా మన విజువల్స్లో చూడవచ్చు ఎంత మేరకు కోతకు గురైందో. ఇంకాస్త వరద గనుక పెరిగితే బ్రిడ్జికి ప్రమాదపట అంచుల్లో ఉంది. ఏ క్షణమైనా ఏదైనా జరిగే అవకాశం ఉందనేది స్థానికులు ఆందోళన చెందారు. ఏమండి, ఎందుకు ఈ స్థాయిలో కోతకు గురైంది? ఏమైనా జరిగే అవకాశం ఉంది? కోత కంటే వరద ఎక్కువ రావటం వల్ల కింది నుంచి బొక్కబడిపోయింది. ఈ బొక్కబడిపోవటం ఈ వరద మొత్తం కింది సైడ్కి వెళ్ళిపోయింది. దీనికి వెళ్ళిపోవడంతో అధికారులు అప్పుడు చూసి ఈ సాయికి గండి పడదు కాబట్టి దీన్ని ట్రాఫిక్ బంద్ చేయాలని చెప్పని అప్పుడు ట్రాఫిక్ని మొత్తాన్ని బంద్ చేశాడు. లేకపోతే ట్రాఫిక్ బంద్ చేయకపోతే అసలు ఈ బ్రిడ్జి కూడా విపరీతంగా పోతుంటే మొత్తం ఊగుతున్నది. బ్రిడ్జి క్రాక్ అయిద్దని చెప్పని ఎమ్మటే పోలీసులు అధికారులు అందరూ కలిసి ట్రాఫిక్ని మొత్తం 4-5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆఫ్ చేశారు. లేకపోతే అసలు ఈ ప్రాంతంలో అసలు 40 సంవత్సరాలకి 85లో వచ్చింది. 85లో వచ్చింది కానీ అప్పుడు ఈ ప్రాంతంలో ఈ ఇండ్లు లేవు. ఈ 85లో ఇక్కడ ఇండ్లు లేవు కాబట్టి అప్పుడు ఏ ప్రమాదం లేదు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికులు నిన్న ఈ స్థాయిలో వరద వచ్చింది. ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ బ్రిడ్జి పరిస్థితి ఏంటి? మీరు ఇటు ప్రయాణం చేస్తే హోళ్ళు పడ్డదండి. ఈ హోళ్ళు పట్టడం వల్ల ఈ వరద గట్ట ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటే మాత్రం పెరిగితే ఈ హోల్లోంచి ఈ కంటిన్యూ అవుతాయి. ఈ ఫోర్స్ వల్ల ఈ బ్రిడ్జి అనేది కూడా డ్యామేజ్ అవ్వటం ఖచ్చితంగా జరుగుతుంది. డ్యామేజ్ అవుతే ఉన్న 3 బ్రిడ్జిలో ఇది ఒక్క బ్రిడ్జి మాత్రం కొంచెం ఉంది ఇప్పుడు ప్రజెంట్. మిగతా 2 బ్రిడ్జిలు అనేది బాగా మునిగిపోయాయి. అసలు పోయేది కావట్లేదు. ఇది ఒక్కటే ఉంది. ఇది గట్ట కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా తీవ్రమైన ఇబ్బందులు అయితే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పడాల్సి వస్తుందండి. ఇది ఇక్కడ స్థానికులు అయితే భయాందోళన చెందుతున్నారు. మనం స్పష్టంగా చూడవచ్చు. మున్నేరు మీద ఉన్నటువంటి 3 బ్రిడ్జిలలో బైపాస్ రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర చాలా స్పష్టంగా కోతకు గురైంది. చాలా వరకు కూడా నిన్న ఇక్కడ నుంచి కూడా వరద పొంగి రోడ్డు మీద కూడా ప్రవహించింది. ఇది జాతీయ రహదారి మీద వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటే ఇంకా వరద ఉధృతి పెరిగితే మాత్రం బ్రిడ్జి చాలా డేంజర్ జోన్లో ఉంది. 3 బ్రిడ్జిలలో నిన్న 2 బ్రిడ్జిలకి వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జి మీద నుంచి ప్రవహించాయి. కానీ ఇదొక్క బ్రిడ్జి మాత్రమే కాస్త తట్టుకొని నిలబడింది. కానీ ఇప్పుడు కూడా ఊగుతుంది. ఎక్కువ వరద వస్తే ఏ క్షణమైనా ఈ బ్రిడ్జికి ప్రమాదపట అంచుల్లో ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే దీని మీద దృష్టి పెట్టాలనేది స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.